హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను వెన్స్డే ఈవినింగ్ వ్లాగ్ తీయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ కాకినాడ వెళ్ళొచ్చారండి. సో అక్కడ నుంచి ఫిషెస్ తీసుకొచ్చారనమాట. చెప్పాను కదా దాంట్లో ఫిషెస్ అన్నీ చనిపోయాయని చెప్పి. సో ఒక 4 ఫిషెస్ తీసుకొచ్చారు. 2 షార్క్స్ అలాగే ఒక 2 గోల్డెన్ ఫిషెస్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఉంది దాంట్లో. ఇవన్నీ వేయాలి. నాకు గోల్డెన్ ఫిషెస్, షార్క్ అండ్ వైట్ ఫిషెస్ అంటే చాలా ఇష్టము. సో వైట్ లేవంట, అందుకోసం ఇవి తెచ్చారు గోల్డెన్ బ్లాక్. సో తను వేసారు రాగానే. వేయగానే ఫీడ్ పెట్టేసాము, ఎందుకంటే పాపం ఇక్కడ ఆకలేస్తుంది కదా. సో మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ ఫిషెస్ అంటే? చాలా ఇష్టం. చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఇవి చూడ్డానికి. కానీ గోల్డ్, బ్లాక్ కూడా చాలా బాగున్నాయి ఈసారి. ఫుల్ థిక్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ అనమాట. ఇది చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే. ఇది వచ్చేసి నార్మల్ బ్లాక్ అనమాట, వైట్ అండ్ బ్లాక్ టైపు. సో ఈవినింగ్ మా హస్బెండ్ ఏమంటారు, చల్ల పునుకులు అంటారు కదా, సో అవి తెచ్చారనమాట. నేను మా పక్కింటి ఓనర్ వాళ్ళ అమ్మాయి కూర్చొని తినేసాము. సో బయట కూర్చున్నాం అనమాట. సో సైడ్ చాలా చల్లగాలి వస్తుంది, అలా కూర్చొని తినేసాము. సో నేను ఇప్పుడు ఏంటంటే వంట రూమ్కి కొద్దిగా నీట్గా సెట్ చేద్దామని చెప్పేసి గిఫ్ట్ వ్రాపరు అలాగే ఒక ప్లాస్టర్, కత్తెర కావాలండి దీనికి. నేను ఎలా చేస్తానో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈక్వల్గా ఫోల్డ్ చేసి కట్ చేయాలన్నమాట. సో నేను చూపించిన విధంగా సో ఇలా చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మా వంట రూమ్ చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. చూడడానికి డర్టీగా ఉంది, అది ఎంత కడిగినా కూడా పోవట్లేదు అనమాట. అంటే ఫస్ట్లో ఉన్న వాళ్ళు అలా చేశారనమాట. సో అందుకోసం నేను ఇంకా అది పోవట్లేదని చెప్పేసి గిఫ్ట్ పేపర్తో ఇలా చేసేద్దామని చెప్పేసి ఇలాగ కట్ చేసి నీట్గా అతికిచ్చేసాను. సో మనకి చూడడానికి బాగుంటుంది కదా, ఎందుకంటే ఇలాగ బాగోపోతే మళ్ళీ ఎవరన్నా వచ్చినా చాలా చిరాకుగా ఉంటుంది. నాకు కూడా అంత నచ్చదు అనమాట ఇలాగా చిరాకుగా ఉంటే. సో అందుకోసం ఇలా గిఫ్ట్ పేపర్ చేసాము. తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు అది తీసేస్తే సరిపోతుంది. ఓనర్స్ కూడా పెద్ద ఏమనరు. తర్వాత మా ఓనర్ కూడా చూసి చాలా బాగుందమ్మా, మంచి ఐడియా అనేది అనేసి అన్నారు అనమాట. నార్మల్గా అయితే కొంతమంది లైక్ చేయరు, ఎందుకు ఇలాగా మీ ఇల్లు అనుకుంటున్నారా అనేసి అంటారు. కానీ వాళ్ళు అలా కాదనమాట. సో అలాగే నీట్గా మొత్తం నేను ఈవినింగ్ అవన్నీ తినేసిన తర్వాత మా హస్బెండ్తో తెప్పించుకొని చేసేసాను. జస్ట్ ఇదేంటంటే నేను వాటర్ ఎందుకు చల్లుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారంటే హెల్ప్ తీసుకొని దాన్ని పట్టుకొని పెట్టేయచ్చు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నా అంతటి నేను చేసుకోవాలి కాబట్టి నేను అలా వాటర్ వేసేయడం వల్ల ఏంటంటే అది స్టిక్ అయిపోద్ది అనమాట గోడకి. మనం ఈజీగా తర్వాత మనం ప్లాస్టర్స్ వేసేస్తాము. దానివల్ల చాలా ఈజీగా బాగుంటుంది. మనం ఎవరు హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో లైక్ బాగుంటుంది అలాగా. సో ఇది వేసిన తర్వాత వంట రూమ్ అయితే చాలా బాగుంది, నాకు ఇప్పుడు నచ్చిందనమాట. సింక్ కూడా అలాగనే ఉంది, సేమ్ అలాగే డట్టిగా. కానీ ఇవి వేయడానికి అవ్వదు కదా దాంట్లో. సో ఫస్ట్ అలా అతికిచ్చేసి మొత్తం ప్లాస్టర్స్ అన్నీ వేసేసాను. తర్వాత గ్యాస్ వెనకాల కూడా వేసాను అనమాట. ఎందుకంటే ఆయిల్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేసుకోకుండా ఉండకుండా క్లీన్ చేసుకోవడానికి ఏమంటారు బద్ధకంగా ఉంటుంది చూడండి కొంతమందికి. అలాంటి వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అది చేసుకోవడం వల్ల. గిఫ్ట్ పేపర్ అన్నది ఏమీ లైక్ హీట్కి కాలదు, మనం అంత కాలదు అనమాట. ఎందుకంటే నేను పాతగా క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా వేసాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి వేసాను. బాగానే ఉంటుంది, ఏం కాలదు పెద్ద. మనం దాని దగ్గరగా వండితే కాలుతుంది కానీ హీట్కి. సో చూసారు కదా ఎంత ఈజీగా వాటర్ అయ్యి కానీ స్టిక్ అయిపోతుంది. అందుకోసమే నేను వాటర్ వేస్తాను అనమాట. సో అక్కడ నా వంట రూమ్ బట్టి నేను వాటిని షేప్స్ కింద కట్ చేసుకొని నీట్గా పఫీ కింద లేకుండా పెట్టేశాను అనమాట. ఎక్కువ శాతం గిఫ్ట్ ర్యాపర్ అన్నది ప్లెయిన్ తీసుకోండి. కొన్ని ఎలా ఉంటాయంటే ప్లెయినే బాగుంటాయి అనమాట. ఇలాగా చూడండి, బ్లూ ప్లెయిన్, దాని మీద చిన్న డాట్స్ వచ్చాయి అంతే. తర్వాత వచ్చి గ్యాస్ స్టవ్ వెనకాల కొద్దిగా జిడ్డుగా ఉంటుంది కదా, ఇన్ని రోజులు వంట చేసాం కాబట్టి
ఫస్ట్ డస్టర్తో క్లీన్ చేసుకున్నాను వాటర్తో. దాని తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని మళ్ళీ తుడిచేసాను నీట్గా, ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక పెద్దది తీసుకున్నాను దీనికి. సో వెనకాల కొద్దిగా పెద్దది. చాలామంది వరకు ఈ కిచెన్లో కొన్ని ఏమంటారు వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవి అతికించుకున్న చాలా బాగుంటాయి. సో ఇది మన సొంత ఇల్లు కాదు కాబట్టి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. రెంట్ హౌసెస్కి ఇలా బాగుంటుంది. ఓనర్స్ కూడా పెద్ద ఏం అనరు ఇలా చేసుకోవడం వల్ల. ఏంటంటే ఇది పెద్ద అంత స్టిక్కీ కాదు కదా, మనం ఇలా తీస్తే ప్లాస్టిక్ తీసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కూడా. తర్వాత వచ్చే వాళ్ళు నచ్చితే ఉంచుకుంటారు, లేదంటే లేదు. సో చూసారా ఎంత ఈజీగా స్టిక్ అయిపోయిందో. సో ఇంతే సింపుల్, అలాగ మొత్తం చేసేసాను. పఫీనెస్ లేకుండా నీట్గా సాఫ్ట్ చేసేసి ప్లాస్టర్ సై అతికిచ్చేసాను. ఇంకా కింద కూడా చిన్న ముక్క ఉంటే అతికిచ్చాను. మినిమం దీనికి నాకు ఒక 20 minutes పట్టిందనమాట. అదే ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో చూసారు కదా ఎంత లుక్ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ ఎక్కువ శాతం మేము వెనస్డే లైక్ నాన్ వెజ్ తెచ్చుకుంటాం. వెనస్డే సండే ఎక్కువ తింటాం అనమాట. అందుకోసం ఈరోజు చికెన్ తెచ్చారు మా హస్బెండ్. యాక్చువల్లీ మార్నింగే తెచ్చుకుంటాము, కానీ ఈరోజు ఈవినింగ్ తెచ్చుకున్నాము. సో ఈవినింగ్ కాబట్టి ఎక్కువ శాతం నేను ఈవినింగ్ చేసినప్పుడు చికెన్ ఫ్రై చేస్తాను. నా ఛానల్లో కూడా మీకు చూపించాను చికెన్ ఫ్రై ఎలా చేయాలన్నది. సో అలాగే అయినా మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఫస్ట్ నీట్గా ఒక 3-4 times నేను వాష్ చేసుకున్నాను చికెన్ని. సో కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి అనమాట. నాకు ఫ్రైకి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు ఉంటే ఇష్టము. సో నేను ఇప్పుడు అవన్నీ కట్ చేసుకుంటాను నీట్గా. ఫస్ట్ వాష్ చేసేసుకుంటే. సో చూసారు కదా చాపింగ్ బోర్డ్లో ఇది పెద్ద చాకు. ఇది ఏంటంటే మీట్ కోసం అన్నది కొన్నాను. చాలా పెద్దగా ఉంటుందన్నమాట చాకు. సో చాలా తొందరగా కట్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. నా చిన్న చాపింగ్ బోర్డ్ మీద నా చికెన్ అంతా కట్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇది ఇంకోసారి వాష్ చేసుకున్నాను అనమాట నీట్గా. సో చూసారు కదా వంట రూమ్ ఎంత లుక్గా ఉంది ఇప్పుడు, లైక్ బ్రైట్నెస్ కూడా వచ్చిందనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్, కారం, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే నేను కొద్దిగా బిర్యానీ మసాలా వేసాను అంతే, కొద్దిగా. అలాగే ఒక హాఫ్ లెమన్. సో మ్యారినేట్ చేసేసి తొందరగా అయిపోవాలనుకుంటే 10 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో నాకు టైం లేదు కాబట్టి నేను ఒక 15 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అదే టైం ఉంటే మనం 1 hour, హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంకా మనం దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. జస్ట్ మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసేయడమే. ఆనియన్స్ కానీ ఏం అవసరం లేదు. ఒకవేళ కావాల్సితే వేసుకోవచ్చు ఆనియన్స్ అనేది, కానీ కొద్దిగా గ్రేవీ టైప్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది డ్రై రోస్ట్ కాబట్టి అవసరం లేదు. సో నేను దీని కాంబినేషన్ కింద టమాటో చారు పెట్టుకున్నాను. సో ఒక 5 minutes ఫుల్లో పెట్టాలన్నమాట. ఫుల్లో పెట్టేసి ఉంచేసి తర్వాత మనం తగ్గించుకోవాలి. దీంట్లో మనం లాస్ట్లో ఏమంటారు, దీంట్లో మ్యారినేషన్ చేసేటప్పుడు మనం పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. పెరుగు వల్ల మనకి వాటర్ కూడా దిగుతుంది అనమాట చికెన్లో. అప్పుడు మనం విడిగా మళ్ళీ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను పెరుగు వేయలేదు ఈరోజు, కొద్దిగా వాటర్ వేసాను అనమాట. ఎక్కువ కూడా వేయకూడదు వాటర్, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మరీ మెత్తగా అయిపోయినా బాగోదు కదా చికెన్. సో ఒక 5 minutes ఇలాగా ఫుల్ పెట్టేసి ఉంచేసాను. తర్వాత లిడ్ పెట్టేసి తగ్గించేసాను అనమాట. సో మధ్య మధ్యలో చూసారా వాటర్ చికెన్లో వాటర్ ఉంటాయి కదా, ఇది దిగాయి అనమాట. నెక్స్ట్ అయినా ఇంకా కొద్దిగా పీస్ ఉడకలేదని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను, జస్ట్ కొద్దిగా. దీంట్లో మనం పెప్పర్, మిరియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. లాస్ట్లో మనం మిరియాల పొడి వేసుకుని
వేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ వేసాను. చాలా సింపుల్ అండి ఇది, చాలా చాలా సింపుల్. మనకు ఒక 20 to 25 మినిట్స్లోనే అయిపోతుంది ఇది, ఎందుకంటే ఫ్రై కాబట్టి. సారీ 20 to 30, అదే హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది మినిమం. సో అంతే, అలా మూత పెట్టుకొని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో. సో చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫుల్ పెట్టాను అనమాట, ఒక 2 minutes, దానివల్ల అడుగంటుంది. సో ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా టేస్ట్ని పెంచుతుంది, చికెన్ని మోర్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి స్లైసెస్ తీసుకున్నాను అనమాట, పచ్చిమిర్చి కూడా, అలాగే కొత్తిమీర, ఇవి వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మీరు మిరియాల పొడి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ, చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది కూడా. మనం ఇంకా ఏంటంటే ఎక్కువ ఎంత మ్యారినేట్ అవుతే అంత టేస్ట్ పెరుగుతుంది అనమాట ఈ చికెన్ ఫ్రై అన్నది. సో చూసారా, డ్రై ఫ్రై అయింది. లైట్గా దానికి ఉన్న మసాలా మనం కలుపుకుంటే సరిపోతుంది, అంత బాగుంటుంది చికెన్. సో చూసారు కదా, ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి, అలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో అంతే ఫ్రెండ్స్, అవి వేసేసి ఒక 1 minute 2 minutes ఉంచేసి దింపేసుకోవడమే. సో ఎమ్మీ చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. Like, share, subscribe. Bye.